ఆయన ముఖ్యంగా గని అనేసరికి వైద్య విజ్ఞాన గని. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు పక్కని? ఒక ఆత్మజ్ఞాని పక్కన కూర్చుని ఉన్నారు. ఒక ఆత్మజ్ఞాని వైద్య విజ్ఞాన గని కలిస్తే ఏమవుతుంది? మహిమలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలకి రూపమే ఈవేళ మనం అక్కడ జిఎస్ఎల్ హాస్పిటల్స్ మొత్తం ఈ వ్యవస్థ అంతటినీ కూడా ఒక అద్భుతంగా నిర్వహిస్తున్నారు అనంటే వెనకాల అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అని అర్థం. దానికి కారణభూతులైన మన గురుదేవులు ఆ అమ్మవారి అనుగ్రహం నిరంతరం ప్రసారం అయ్యే విధంగా ఆ ప్లాను తీసుకొచ్చి కాళ్ళ కింద ఉంచారు, అమ్మవారి పాదాల దగ్గర ఉంచారు, పాదపీఠిలో దాన్ని అమర్చి నిరంతరాయంగా ప్రసారం సాగుతూ ఉన్నట్లుగా ఆశీర్వదించారు. ఈవేళ ప్రత్యేకంగా ఈ సప్తతి మహోత్సవంలో గురువుగారికి ఏదైనా గురుదక్షిణ చెల్లించాలండి అని చక్కటి గొప్ప ప్రణాళిక రచించారు మన గన్ని భాస్కర్రావు గారు. దానికి అనుగుణంగా ఈ రోజున ఆ మకర తోరణం వెనకాల అమ్మవారిని, అటు అమ్మవారిని ఇటు గురువుగారిని అక్కడ ఉంచి 24 క్యారెట్ల పసిడి మేలిమి బంగారంతో ఒక చక్కని ఆకృతిని రూపొందించారు. దీని వెనక బంగారం కంటే కూడా బంగారం లాంటి ఆలోచన ఉంది, బంగారం లాంటి సంకల్పం ఉంది గన్ని భాస్కర్రావు గారికి. ఇదిగో ఈవేళ ద్రోణంరాజు లక్ష్మీనారాయణ గారు కూడా ఈవేళ ఒక ఎగ్జాంపుల్ మనకి. ఈయన గురువుగారు ఎవరెవరిని ఎలా ఎందుకోసం వినియోగిస్తారు, దేనికోసం చెబుతారు అంటే ఇదిగో ఈవేళ